నుంచి ఒక కుట్ర ప్రకారం ఒక రాజకీయ పార్టీ పెట్టడము, దాని ప్రకారం ఒక కొత్త టీంని తయారు చేసుకోవడము, డబ్బులు కొట్టేయడము, అక్కడి నుంచి అధికారంలోకి రావడము, ఆ డబ్బు మళ్ళీ దోచేయడం, అక్కడి నుంచి స్కీములు స్కాముల పేరుతో ప్రాణాలు తీసేయడం, యువత భవిష్యత్తు నాశనం చేసేయడం, సో దట్ గ్రాడ్యువల్లీ రాష్ట్ర ఇమేజ్ని దెబ్బతీయడం. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఇన్ని చెప్పాను నేను. ఖచ్చితంగా చేస్తాం ఋషి గారు. పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది ఎందుకంటే ఈ రాష్ట్రం ఇమేజ్ దెబ్బతింటుంది. అవును, పిచ్చి పరిపాలన చేస్తున్నాడు. ఒక మంచి పరిపాలన ఉండాలంటే సుస్థిర ప్రభుత్వం ఉండాలి. సో ఇక్కడ మనం పార్టీ పెట్టి మన మీద అవుదామనే కంటే కూడా ముందు రాష్ట్రం ఇంపార్టెంట్, రాష్ట్రం ఇమేజ్ పాడవకూడదనే ఉద్దేశంతోనే ఏ పార్టీ నాయకుడు చేయనటువంటి సాహసం చేసి కూటమిని ఏర్పాటు చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు మేము చెప్పుకుంటే మేమేదో చెప్పుకుంటా ఉంటారు. రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన ఉంటే రాష్ట్రం మళ్ళా కరెక్ట్ ఒక దిశగా వెళ్ళాలని ఆలోచన చేసినటువంటి జనసేన పార్టీ. సో ఇలాంటి సందర్భంలో మేము ఖచ్చితంగా నాకు మీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమైంది. ఇట్లా పెద్ద లక్ష్మణ గారు కూడా చెప్పారు. మా ప్రయత్నం కాదు, మేము రాష్ట్రాన్ని కాపాడదామని వచ్చినప్పుడు, ఒక మార్పు తీసుకురావాలి రాజకీయాల్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ దిశగా మేము అడుగులు వేస్తాం. ఆ పార్టీ మీద ఏ రకంగా ఎలక్షన్ కమిషనర్ వెళ్ళే దానికి వెళ్ళాలో ఆ రకంగా ఖచ్చితంగా మేము మూవ్ అవుతాము. ఇక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అదే మేమంటుంది, నేను చెప్పేది కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఏదో అవకతవకలు జరిగినాయినా కదా, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు కట్టి తీసుకొచ్చి పెట్టారైనా, రాత్రిగా అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు కదా. అంటే ఒక ప్రభుత్వం ఒక పాలసీలో తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? సీఎం. సో ఇక్కడ కూడా అదే కదా, జస్ట్ లైక్ దానికి ఎందుకు వాళ్ళు పెద్ద ఇదవ్వాల్సిన లేదు అనేది కక్ష కాదు కదా. ఇక్కడ ఆయన ఒక పాలసీ పెట్టాడు, ఆ పాలసీకి రూపకల్పన అయినా పాలసీలో తప్పులు జరిగినాయి, ఇవాళ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కొన్ని వేల కోట్ల అవినీతి జరిగిందని వస్తుంది. ఖచ్చితంగా వచ్చినప్పుడు మరి ఆయన కాక ఇంకెవరవుతారు దీంట్లో ముద్దాయి? ఖచ్చితంగా ప్రైమేట్ ఆయనే అవుతాడు కదా. నేను బటన్ నొక్కాను, నేను సంక్షేమం చేశాను, 2,50,000 కోట్లు నేను ఏదో పనిచేశానని చెప్పి గొప్ప చెప్పుకుంటాడు కదా. నువ్వు 2,50,000 కోట్లు పనిచేసి చేసినప్పుడు ఎట్లా గొప్ప చెప్పుకుంటున్నావో, ఇక్కడ అంతకు మించి అవినీతి జరిగింది అన్నప్పుడు దానికి కూడా రెస్పాన్సిబిలిటీ నువ్వే కదా. దాంట్లో మంచి జరిగిందని ఎట్లా నేను చెప్పుకున్నావో, మంచి జరిగిందా లేదా అనేది నీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలు తెలుసు. అక్కడ నువ్వు గొప్పలు చెప్పుకున్నప్పుడు దీనికి కూడా రెస్పాన్సిబిలిటీ నీదే కదా. సో ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు దెన్ సీఎం గారు ముఖ్య పాత్ర తీసుకోవాల్సిందే, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ రకంగానే లీగల్ గా వెళ్తుంది. చట్టం కూడా అదే చెప్తుంది. ఇక్కడ దీంట్లో కూడా మనకి వాళ్ళు పెట్టిన దాంట్లో కూడా రెడ్ విత్ 34, 37 కూడా ఉన్నాయి. ఆ రెడ్ విత్ 34, 37 కింద వీళ్ళందరూ కూడా వచ్చి తీరాల్సిందే. దీనికి సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు మొత్తం కూడా వెళ్ళాల్సిందే. ఎప్పటికైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కసారి మనం ఏమి చేస్తున్నాము అనేది గ్రహించి చేయండి అని చెప్పి జనసేన పార్టీ నేను కోరుతున్నా. మీరు ప్రభుత్వం నడిపేది మీరు, సంతకాలు పెట్టేది మీరు, పాలసీలు చేసేది మీరు. రాజకీయ నాయకుడు చెప్పిన దానికెల్లా తల ఊపితే ఇవాళ అనుభవించేది కూడా మీరే. గతంలో ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ పోయారో, ఇప్పుడు ఎంతమంది ఐపీఎస్ పోయి దురాశకి అత్యాశకి పోయి డబ్బు వాటాలు వాళ్ళకి వెళ్ళేగా ఈరోజు అనుభవిస్తారు. తప్పదు. ఎందుకంటే మనం ఏదో సిద్ధాంతం చెప్తాం కదా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఎవరిని వదిలిపెట్టే